ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన మాల ఆత్మీయ సమ్మేళనం లవ్ కుమార్ తమ్ముడు అలాగే రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాయిగిరి అన్న మన మధ్యలో లేకున్నా ఆయన అడుగుజాడలో నడుస్తూ మాలల్ని ఏకం చేయాలనే ఒక తత్వంతో, అలాగే ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం జరిగింది. అయితే అన్నదమ్ముల మధ్య ఎప్పుడైనా ఇంట్లో విడిపోవడం ఖాయం, అది సమానంగా జరగాలి. అది ఆల్రెడీ మన మాల మేధావులు దాన్ని చూసుకుంటారు. కానీ మన మాల మిత్రులు కొందరు ఈ ఒక్క సీటే ఓడిస్తే మనకు వచ్చే ఆ రోస్టర్ పాయింట్ ఏమన్నా పెంచుతారా? దానికి కోర్టులు ఉన్నాయి, మన జడ్జిలు ఉన్నారు, మన ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ కోర్టులో మనం కొట్లాడాలి. ఏదో సరే సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని చేసిర్రు అని అంటున్నారు, దాన్ని బిల్లు కూడా పాస్ చేసిరు. కాబట్టి మనం అందరం యూనిటీతో వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యూనిటీ ముఖ్యం. ఈ 5 ఏళ్ళు విడిగా ఉంటే విడిగా ఉంటుంది, పిడికిలు బిగిస్తే ఎప్పుడైనా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు తమ్ముడు లవ్ కుమార్, రమేష్, సాయిగిరి అన్న అడుగుజాడల్లో తమ సొంత ఖర్చులతో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, అంటే వాళ్ళు అనుకోవచ్చు మేము ఫెయిల్ అయినాం, కానీ నా దృష్టిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. స్వచ్ఛందంగా ఎవరైతే బాబాసాహెబ్ అదే చెప్తాడు, స్వచ్ఛందంగా ఎప్పుడైతే మనం ఉద్యమం ముందుకు తీసుకుపోతామో అది మనం నీతి నిజాయితీతో చేసే ఉద్యమం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ఎవరైతే జూబ్లీహిల్స్ ఓటర్లే ఉంటాం మనము, ప్రతి ఒక్కరం మన ఇంట్లో ఒక్కొక్కరికి 4 ఓట్లు 5 ఓట్లు ఉంటుంది. కాన్సెప్ట్ అదే, నవీన్ అన్నని గెలిపించుకోవాలి. ఎందుకంటున్నానంటే నేను బోరబండలో ఉంటా, గతంలో ఇంకో పార్టీలు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నవీన్ అన్న ఇంటికి మా మిత్రుడు యూసుఫ్గూడలో ఉంటాడు. కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల కాలేజ్ ఫీజు పిల్లలకు కట్టలేకపోతే వాడు నన్ను తీసుకొని నవీన్ అన్న దగ్గర తీసుకొస్తే నేను నేను అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న జైభీం యాద్గిరిని పరిచయం చేసుకొని, ఇతను మీ ఓటరే, ఇక్కడనే ఉంటాడు, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఫీజు కట్టలేకపోతుండు, కొంచెం కట్టిండు కొంచెం కట్టలేదంటే, యాక్చువల్లీ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే పోటీ చేసిన వాళ్ళు కానీ ఎమ్మెల్యే ఉన్నా ఫోన్ చేసి డబ్బులు తక్కువ చేయమని చెప్తారు. కానీ అన్న ఏం చేసినట్టే నవీన్ అన్న తెలుసా, 20,000 రూపాయలు కట్టాలి, 70,000 కట్టిండు, 20,000 కట్టాలి. వాళ్ళకి ఫోన్ చేయలే, డైరెక్ట్ 20,000 తీసేసి మావన్కి ఇచ్చేసిండు. అంటే రికమెండేషన్లు కాకుండా ఆ డబ్బులు ఇచ్చేస్తే ఫీజు కట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాము. అప్పుడు నేను వేరే పార్టీలో ఉండే, మా మిత్రుడు ఒక అతను వచ్చి అన్నయ్యుడు పలానా పార్టీ మన ఇంటికి ఎందుకు వచ్చిండు అన్నాడు. నవీన్ అన్న ఒకటే అన్నాడు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, సహాయం అని నా గడప దొక్కిండు, నేను హెల్ప్ చేసిన, నువ్వు అట్లా కాదు ఏమనుకోకు, మనోడే తమ్ముడు మనకే కలుస్తాడు ఎప్పుడో అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నవీన్ అన్నతో వర్క్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ నవీన్ అన్న కంపల్సరీ ప్రతి ఒక్కరికి హెల్ప్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ 7 డివిజన్లలో, ఈ 7 డివిజన్లు కాకుండా అందరూ హెల్ప్ తీసుకునే ఉన్నారు చాలామంది. ఎప్పుడే కానీ రుణపడి ఉంటాం మనం. ఒకరు ఛాయ్ కానీ భోజనం కానీ ఇంకేది తిన్నా వాళ్ళకి రుణపడి ఉంటాం. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో నవీన్ అన్న గెలిపించుకొని మనము నవీన్ అన్న త్రూ లవ్ కుమార్, రమేష్ వీళ్ళ త్రూ ఇగో మేము అన్నను గెలిపించుకున్నామని మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి మన రోస్టర్ పాయింట్ విధానం వాళ్ళ త్రూ కూడా ఒకసారి వినిపిద్దాం. కాబట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో 4-5 ఓట్లు ఉంటాయి. వెళ్ళి కంపల్సరీ నవీన్ యాదవ్ గారిని, ఒక బీసీ ముద్దు బిడ్డని గెలిపించాలని కంపల్సరీ చెప్పండి. అలాగే మన మిత్రులు చాలామంది వివిధ బస్సుల్లో తిరుగుతున్నారు. అంటే బాబాసాహెబ్ అందరికీ స్వేచ్ఛ ఇచ్చిండు, కాదంటలేను. కానీ మనోళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. వాళ్ళు పనికి వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు. కాబట్టి కొన్ని మీటింగ్లకి రాజకీయం చేయలేరు. చేసిన వాళ్ళు కొందరు, ఇప్పుడు లక్ష్మణ వివరించిండు, వాళ్ళదంతా నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి నీతిగా నిజాయితీగా ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి చేతనైతే. కాకపోతే ఇచ్చేసి సైలెంట్గా ఇంట్లో ఉండండి. ఇంకా వక్తలు చాలామంది వచ్చే ఉంది కాబట్టి మన కాన్సెప్ట్ ఒకటే, నవీన్ అన్నని గెలిపించుకోవాలి.
ఇంకోటి లాస్ట్ టైంలో చాలా మందికి దళిత బంధు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన సోదరులకే వచ్చింది, మన మాల సోదరులకు చాలా తక్కువ వచ్చింది. ఎందుకంటే ఇక ఇప్పుడు చూస్తున్నారుగా మీటింగ్ కూడా అందరూ చెప్పారు, వీళ్ళు పాపం మేము డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు తిరిగి చెప్పొచ్చినాం. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే వీళ్ళు. అంటే స్కీమ్లు వచ్చినా కూడా మనోళ్ళు ఉపయోగించుకోలేరు, వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ మన గవర్నమెంట్లో కూడా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మనం నవీనను గెలిపించుకొని కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి మీరు 11 తారీఖు రోజు నవీనన్నకు హస్తం గుర్తుకు ఓటేపించి మనం గెలిపించుకొని మళ్ళీ ఒకసారి కలుద్దాం. నా ఉద్దేశంలో అయితే ఈ మీటింగ్ పెట్టిన మిత్రులు ఇద్దరు సక్సెస్, సంతోషం. వాళ్ళకి ముందుగానే హ్యాపీ కంగ్రాచులేషన్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్.